తండ్రి. ఆన్లైన్లో మేము సమకూడి నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, నిన్ను గూర్చి ధ్యానించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ఈ దినమున తండ్రి ప్రభువా, నీ దాసురాలు నీ పక్షమున నిలబడి తండ్రి మాతో మాట్లాడనేటుండగా మాకు ఏం అవసరమో దినము తండ్రి మీ ఆహారంతో మమ్మల్ని పోషిస్తున్నారు. సమృద్ధి అయిన ఆహారాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. తిని తండ్రి ప్రభు మేము ఆకలింపు చేసుకోవడానికి, అరిగించుకోవడానికి ఆయన మీరే కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం. నాయన ఇష్టపడిన వాక్యం వ్యర్థం కాకుండా చేయండి. తండ్రి సాతాను ఎత్తుకుని పోకుండా మేము భద్రపరుచుకొని తండ్రి హృదయాల్లో దాని ప్రకారం జీవించే వారిగా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. వాక్యం చెప్పిన సహోదరిని శిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. అలాగే పాటల ద్వారా నిన్ను కనపరచాలని ఆశపడుతుండగా, నేను స్తుతించాలని నా తండ్రి ఇష్టపడుతుండగా పాటలను తండ్రి లీడ్ చేసి సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ సహోదరికి అలాని ముట్టండి. నేను అర్థయుక్తంగా మేము పాడగలటకు పాట అంటే ఊరికే పాడకండి తండ్రి, ఏం పాడుతున్నామో గ్రహించుకొని పాడడానికి కూడా తండ్రి మాకు మంచి మెలకులను అనుగ్రహించుకొని తండ్రి ప్రార్థిస్తున్నాం. యేసయ్య సహాయం చేయండి. ఈ కూడిక అంతట్లో ఆద్యంతముందండి. అనేకులు ఇంకా రావాల్సిందిగా త్వరగా జాయిన్ అవ్వడానికి కూడా కృప చూపించండి. మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని వినడానికి నేను కృప చూపించడం కూడా ప్రార్థిస్తున్నాం. అనేకులకు మేలుకరంగా తండ్రి, అనేకులకు హెచ్చరికగా, అనేకులకు దిద్దుబాటుగా తండ్రి ప్రభునైనా ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కూడికంతట్లో ఆది అంతం మీరే ఉండి నడిపించమని, అన్నిట్లో మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువు నేను ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలుగా ప్రార్థన చేస్తున్న అమృతవల్లి సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇప్పుడు రసజ్ఞ మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. సరే, అందరికీ వందనాలు. పాట పాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన అత్తమ్మకి కూడా ప్రత్యేక వందనాలు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా.
సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోకమహిమ చూడక, నీ జాడను వీడక, లోకమహిమ చూడక, నీ జాడను వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. నీ దర్శనం నాశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే. సాక్షార్థమై ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా. అందరికీ వందనాలు. వందనాలమ్మా. చక్కటి పాట పాడి వినిపించిన రసజ్ఞకి ఎస్ఆర్ ప్రేయర్ వారియర్స్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు సుధా ప్రసాద్ గారు మనకి వాక్యం అందిస్తారు. సుధా సిస్టర్. వందనాలక్క. వందనాలమ్మా. మన జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, నా ప్రభ, మీరు సర్వాధికారికి సకల ప్రజలను ప్రభ రక్షించుకొని మమ్మల్ని ఇంతవరకు కాపాడి ప్రభ, కొత్త సంవత్సరంలో ప్రారంభించి నాన్న మేము 2వ నెలలో ప్రవేశించిండగా మీరు తోడుగా ఉన్నారు ప్రభ. మీరు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం ప్రభ. నాయన ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరు బయలుపరచుకోండి ప్రభా. మీరు తోడుగా ఉండండి నాయన. మీరే మాకు సహాయంగా ఉండమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామపేట అతి వినయ విధేయత వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం 1వ సమయంలో 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ చూస్తే ఫినెహాస్ భార్య గురించి చూస్తున్నాము. ఆమె ఏలి కోడలుగా మనం ఉంటుంది చూస్తున్నాము. 19వ వచనమమ్మ 4:19 ఏలి కోడలు ఫినెహాసు భార్య. ఇక్కడ మనం చూసినట్టయితే ఫినెహాసు భార్య అంటే ఆమె జాలికి ఆ జాలి గల్లవాడుగా మాట్లాడు నోరు అయిందని ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే అతని ప్రవర్తన అలాగా లేదు. కానీ ఇక్కడ ఆమెను చూసినట్టయితే ఎంతో భక్తిపరాలుగా మనం చూడగలుగుతున్నాం. కానీ పాత రోజుల్లో ఇలాగే స్త్రీలు మనకు ఒక 50 మంది ఉంటే ఒక 5 మంది పురుషులు ఉండేవాళ్ళు సంఘాల్లో. అలాగే ఈమెను కూడా మనం చూసినట్టయితే ఎంతో భక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమెకి డెలివరీ అవుతుంది, మరి బిడ్డ పుట్టాడు. అలా బిడ్డ పుట్టినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మ నువ్వు భయపడద్దు, నువ్వు మగపిల్లోని కన్నావు అని చెప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తే 20 చివరిలో ఆమె ప్రత్యుత్తరం మీయకయు లక్ష్య పెట్టకయు ఉందంట. ఆమె ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. ఎందుకని మనం చూసినట్టయితే ప్రభావం ఇశ్రాయేల్లో నుండి పోయిందని చెప్పి, మందసం పట్టబడిందని చెప్పి, పెనిమిటి భర్త చనిపోయారని చెప్పి ఆమె అలాగ తన ప్రాణాలని విడిచిపెట్టింది. అంటే తను ఎంత మందిరాన్ని ప్రేమించిందో, తర్వాత అంతేకాకుండా తన మామను ఎంతో ప్రేమించింది, తన భర్తను కూడా అలాగే ప్రేమించింది. మరి మందసం ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు దేవుడు సన్నిధి ఉన్నట్టుగా భావించేవాళ్ళు. అట్లాంటప్పుడు ఆమె ఏమంటుంది, ప్రభావము ఇజ్రాయెల్లో నుండి వెళ్ళిపోయింది అంటుంది. అంత కష్టకాలంలో తనకి సులభమైన డెలివరీ అయిపోయింది, కానీ అయినా కానీ తను ఎంతో బాధపడుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఏలిని చూస్తే 98 సంవత్సరాల వృద్ధుడు. అలాంటి మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా ఏమంటాము, నిండు వృద్ధుడయ్యి చనిపోయాడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన మామూలు మరణం పొందలేదు. 15లో ఆయనకి కళ్ళు కనిపించట్లేదు. తర్వాత అది మనసం పట్టబడింది అన్నప్పుడు తను పడిపోయి మెడ ఇరిగిపోయి చనిపోయారు అనమాట. అంటే ఆ మందసానికి వాళ్ళు ఎలాగా ప్రాధాన్యత ఇచ్చారో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే స్త్రీలు ఎంతో
భక్తి కలిగి ఉంటారు వాళ్ళు. తర్వాత ఆ, తన దేవుణ్ణే చూసుకుంటారు కష్ట సమయాల్లో. మరి ఆమె ఎటువంటి వాళ్ళని ప్రేమించింది, తన భర్త ఎటువంటి వాడు అని మనం చూసినట్టయితే ఆయన గురించి మనకి అందరికీ తెలుసు. సమయాల కుమారులు అంటే ఏలి కుమారులు అంటే అసలు అందరికీ తెలుసు. మనం ఏలి అనగానే వాళ్ళ కుమారుల గురించి మనం స్పష్టంగా చెప్తాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఏలి ఎటువంటి వాడు అంటే 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆమె సమూయేలు తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమనంటే ప్రభా నాకు బిడ్డను కావాలా అని ఆమె ప్రార్థించడం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 11వ వచనంలో నువ్వు ద్రాక్షారసం వలన మత్తురాలుగా ఉన్నావు అంటున్నాడు. అంటే తను ఎలా ప్రార్థన చేసుకుంటుందో, తన మనసులో ఎలా మొరపెట్టుకుంటుందో, తన ముఖం ఎంత దుఃఖంగా ఉందో, ప్రభువుకి ఎలా మొరపెడుతుందో అనేది తెలియలేదు. అదే మనం చూసినట్టయితే జకర్యా ఎలిజబెత్ల గురించి వృద్ధులు వాళ్ళు ఇంకా యాజకత్వం చేస్తూ ఉన్నారు. కానీ మనం చూస్తే ఎలిజబెత్ దగ్గరికి మరియమ్మ వెళ్ళారు. ఎలాగా తను ప్రభువు వలన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లకుండా తన గొప్పతనాన్ని దూత ఇలా చెప్పిందని చెప్పి కూడా తన భర్త దగ్గరికి వెళ్ళి తను తెలియచేసుకోలేదు. కానీ ఆ జకర్యా భార్య అయిన ఎలిజబెత్ దగ్గరికి కొండ ప్రాంతాన్ని ఎక్కి వెళ్ళటం మనం చూసినప్పుడు ఆమెకి ఈమె చెప్పలేదు. చెప్పకముందే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళిద్దరు కూడా ఒకరి విషయాలు ఒకళ్ళు తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా మనం పరిశుద్ధాత్మ పూర్ణులంగా ఉన్నప్పుడు ఎదురు మనిషి ఎలా ఉన్నారు అనేది మనం తెలుసుకోగలము. ఇక్కడ మనం చూస్తే ఏలి ఎలా ఉందంటే ఆమెని ఒక తాగుబోతురాల్లాగా చిత్రీకరించడం చూస్తున్నాం. కానీ ఆ కాలంలో తాగుబోతులు వస్తున్నారు. కానీ ఒక పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు వాళ్ళు తాగుబోతుల, పరిశుద్ధాత్మ పూర్ణుల, భక్తి గల వాళ్ళని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈయన ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే 13వ వచనంలో వ్రాయబడింది, ఏలి కుమారులు ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారంట. ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి, యెహోవా తెలియదు. కానీ వాళ్ళు ఎవరు ధర్మశాస్త్రాన్ని కి విరుద్ధంగా బలి అర్పిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా తన కుమారులు ఆ పరిస్థితిలో ఉన్నారు అని తండ్రికి తెలుసుండాల. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ స్థితి తన తండ్రికి తెలుసుండాల. కానీ తండ్రి తెలుసుకోకుండా ఆ బిడ్డలు అలాగ ఉండటం ఆయన ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరలా ఇప్పుడు మన అంత్యకాలంలో ఉన్నాము. అందుకే దేవుడు చెప్తున్నాడు ఎటువంటి బోధకు కూడా మీరు కొట్టబడద్దు. తర్వాత అలాగా గ్రంథంలో ఉన్నాయో లేవో పరిశీలించి తెలుసుకోండి అని చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం తెలీదు, యెహోవా ఎవరో తెలీదు. కానీ వాళ్ళు యాజకులుగా ఉన్నారు. యాజకులుగా ఉన్నప్పుడు ఒక స్త్రీని తాగుబోద్దానిగా చెప్పినప్పుడు తన కుమారులు ఎలా ఉన్నారో, తన ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో తండ్రి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామంట. ఇక్కడ మనం చూసినట్టయితే 15వ వచనంలో కొవ్వు దహించక ముందే తీసుకొని వాళ్ళు దేవునికి అసలు ధర్మశాస్త్రమే తెలీదు, ఆయనకి కొవ్వును అర్పించాలనేది కూడా వాళ్ళకి తెలియదు అసలు. కాబట్టి వాళ్ళు పని వాళ్ళని పంపించి బలవంతంగా తీసుకొని తింటూ ఉన్నారు. అలాగా తింటాం ఇజ్రాయిల్లో బలి అర్పించడానికే అసహ్యం అయిపోయింది. ఎవరు మందిరానికి వచ్చి అక్కడ బలులు అర్పించాలంటే వాళ్ళు అసహ్యం అయిపోయారు. జనమంతా తగ్గిపోతున్నారు. అది కూడా ఏలి గమనించలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టయితే 17వ వచనంలో నైవేద్యము బలి ఆగిపోయిందంట. అసహ్యపడుతున్నారంట జనం వీళ్ళని బట్టి. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు అమ్మ ఎంతో దౌర్జన్యం చేస్తున్నారు, దేవుడు నమ్ముకున్న బిడ్డల మీదకి పోతున్నారు, వాళ్ళని ఎంతో అవమానపరుస్తున్నారు. ఒక స్త్రీ అంటే ఎంతో హేళనగాను అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ వలన ఏమవుతుంది, ఆత్మలు బాధపడుతున్నాయి, కృంగిపోతున్నాయి. వాళ్ళకి ఎంతగానో ఎదుగుతున్నారు కానీ వారు ఇంకా ఎదగాలన్న పరిస్థితిలోకి లేకుండా వాళ్ళని తగ్గిస్తూ ఉన్నాం.
అట్లా చేయడానికి ఒకరిని మనం బలపరుచుకోవాలి. కానీ అలాంటి పరిస్థితులు మనం దాంట్లోకి వెళ్ళటానికి ఎంతో బాధాకరం. కానీ ప్రభు చెప్తున్నాడు, అంత్యకాలం వచ్చింది, నా రాకడ సమీపంగా ఉంది, ఇటువంటి కాలం మనకి సంభవించిందని భక్తులు సెలవిచ్చున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 18వ వచనంలో చూస్తే మళ్ళా సమూయేలు అయితే యాజకత్వం కోసం సిద్ధపడుతున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 22లో చూస్తే ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గరికి వచ్చే బిడ్డల గురించి స్త్రీలతో శయనిస్తున్నారు. అంటే ఇంకా ఏమైందమ్మా, పెద్దోళ్ళు ఏమంటారు, మటన్ వారానికి ఒకసారి కూడా తినేరు, ఎందుకంటే ఫ్యాట్ వస్తుంది అని భయపడతారు. తర్వాత ఏమొస్తుంది, ఈ లోక విషయాలు వస్తాయి. అందుకని పెద్దోళ్ళు ఎంతో భయపడతారు. ఇప్పుడు చాలా మంది, నేను తెలంగాణ ఏపీ సేవకి వెళ్ళినప్పుడు పిల్లలు అక్క, మేము సేవకులు వస్తే మటన్ రోజు వండి పెట్టలేక బాధపడుతున్నాం అక్క, ఉదయం మటన్ కావాలా, సాయంకాలం చేపలు కావాలక్క, మాకు దొరకని కూడా దొరకట్లేదు అంటారు. అంటే ఎలా అయిపోయామంటే ఆత్మల సంపాదన లేదు, సేవ అంటే ఏదో ఒక అధికారం లాగా తీసుకోవడం, తర్వాత ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి సమకూర్చుకున్న సంఘాన్ని పాడు చేయటం, తర్వాత ఆ బిడ్డల్ని ఇబ్బందులు పెడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతో సేవకులు కృంగిపోతున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆ సేవకురాండ్ల పిల్లల్ని మనం నిర్గమకాండం 38:8లో చూస్తే వాళ్ళని దేవుడు మోషే చెప్తున్నాడు, వాళ్ళు సేవకురాండ్లు అని సెలవిస్తున్నారు. వాళ్ళు గంగాళం దగ్గరికి వచ్చే అద్దాలను పెట్టే బిడ్డలు వాళ్ళు. అటువంటి బిడ్డలతో ఇలా చేయటం అంటే ఎంత భయంకరం. అది మందిరం, ఆ మందిరంలో పనికి వచ్చిన బిడ్డల్ని అలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. యోబు చెప్తున్నాడు, నా కళ్ళతో నేను కన్నికని నేను అలా చూడలేదు, నాకు అది దేవుడు పరమందున్న దేవుని దృష్టిలో నేను వేషధారణ అవుతాను, దేవుడు అడిగితే నేను ఎలా సమాధానం చెప్పేది ఈ విషయాల్లో అని చెప్తూ ఉన్నాంట. మనం చూసినట్టయితే ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. మరి దీని గురించి నాకేం తెలీదు, ఆన్ చేయటం ఆఫ్ చేయటమే తెలుసు. కానీ కొంతమందిని చూస్తే ఉదయాన్నే లేచినప్పుడు ఒక ప్రార్థన బైబిల్ ధ్యానం కూడా మర్చిపోయి, మన బాల్య దినాల్లో చేసిన ఆ పనిని కూడా మర్చిపోయి ఆ సెల్ ఫోన్లు తీసుకొని ఆ ఒక వంటగదిలోకి వెళ్ళి చూసుకుంటూ అసలు ఏం చేస్తున్నాం, ఉప్పు వేస్తున్నామో కారం వేస్తున్నామో కూడా తెలియకుండా ఏదో వేసేసి వండేసి పెట్టేస్తున్నాం. అసలు 12 గంటల దాకా కూడా దాంట్లో ఉన్నాయి. ఏదైనా మరణ వార్త చెప్పాలంటే కూడా వాళ్ళకి ఎప్పుడు ఫోన్ ఖాళీగా ఉండట్లేదు. అంటే దాన్ని విమర్శించట్లేదు, కానీ మనం గమనించుకోవాలా. అప్పుడు ఎలా అవుతున్నాము, మన మాటలు లోకరీతి మాటలు వస్తున్నాయి. తర్వాత మన మాటలు ఎట్టా డైలాగులు కొడుతున్నాం. అసలు దేవుని పిల్లలు మందిరానికి వచ్చే పిల్లల దగ్గర ఎటువంటి డైలాగులు మాట్లాడుతున్నారంటే ఇంకా అవి భయంకరమైన మాటలు. ప్రభా ఇది నీ మందిరమేనా, ఇలాగ ఉందా మందిరం అని కళ్ళము నీళ్ళు పెట్టుకునే పరిస్థితులు ఉంటున్నాయి. ఎందువలన, దాని ప్రభావం వలన. ఒక యవనస్తుడు ఉదయం లేస్తే అదే పనిగా సెల్లో ఏదేదో చూసి రోడ్డు మీద పోతా ఒక బిడ్డ, యవన బిడ్డ కనిపిస్తే ఆ బిడ్డ పట్ల అలా చెడుగా ప్రవర్తిస్తున్నంట. ఎందుకంటే హృదయం నిండింది, కళ్ళు నిండింది, అవే బయటికి చేస్తూ ఉన్నంట. అంటే మనం ఏది అంగీకరించాలో ఏది అంగీకరించకూడదో అది మనం తెలుసుకోలేని పరిస్థితులు వచ్చేసినాయి. తర్వాత బైబిల్ని పక్కన పెడుతున్నాం, సెల్ ఫోన్ తీసుకొని ఆ హేయమైన దాన్ని తీసుకెళ్ళి ఆ పులిపీఠం దగ్గర పెట్టి వాక్యం చెప్పే పరిస్థితులకు వచ్చేస్తున్నాం. వాక్య ధ్యానం లేదు, ప్రార్థన అనుభవం లేదు. ఎట్టంటే 4 వచనాలు తీసుకొని ఆ వాక్యం చెప్తే అది ఫలించక సంఘంకి ఆత్మీయమైన ఆహారం లేక అల్లాడిపోతా ఉన్నారు. అంటే ఎలా ఉన్నామంటే ఈ పరిస్థితులు, మనం దేవుడు ఎందుకు మనల్ని ఎలుగెత్తి ఆడమన్నంటే, ఎందుకు విలపించమన్నారంటే ఇటువంటి పరిస్థితులు మన సంఘాల్లో, సమాజంలో, కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, స్త్రీని లేచి నువ్వు విలపించమ్మా, అంగలార్చు, ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి, ఆత్మీయంగా బిడ్డలు చనిపోతున్నారు, కాబట్టి ప్రార్థన చేయమని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ విధంగా ఆ బిడ్డలు చేసినప్పుడు
ఆ తండ్రి మనం ఎలా చెప్తున్నాడో చూడండి అమ్మ. 25, 26లో చూస్తే వాళ్ళ నాన్న చెప్తున్నాడు, అయ్యా మీరు చేసే కార్యాలు మంచివి కాదు, ఇది దేవుడికి తెలుస్తున్నాయి, కాబట్టి ఇలా చేయొద్దు అని చెప్తున్నాడు. మరి హన్నా విషయంలో అంత కఠినంగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు తన కుమారుల విషయంలో ఎందుకు అలా ప్రవర్తించలేకపోయారు? చూడండి అమ్మ ఎటువంటి పరిస్థితులు. మనం చూసినట్టయితే దావీదు మహారాజుకి తన కుమారులు కుమార్తెలు ఎంతో అందగాళ్ళంట. కాబట్టి అందాన్ని బట్టి ఆయన వాళ్ళని హెచ్చరించలేకపోయే వాళ్ళంట. అంటే అంత ప్రేమించే వాళ్ళంట. అంటే అది ఎలాగా ఆ అందానికి ఇదైపోయారంట. తర్వాత ఇక్కడ ఏంటి, కుమారులు వాళ్ళు సొంత గర్భాన్ని పుట్టారు, కానీ గర్భాన్ని పుట్టచ్చు, మనం ఆత్మీయంగా కన్నా బిడ్డలు సంఘంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు చూస్తే ఎంతో వేదనకరంగా ఉన్నాయి. ప్రభు వస్తున్నాడు, ఆయన తప్పకుండా వస్తాడు, కానీ ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఆయన కూడా కోపాన్ని అణుచుకుంటూ ఉన్నారు. కానీ ఈ ఈ కృపాకాలం కాబట్టి మనం జీవిస్తూ ఉన్నామంట. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయమ్మా, ఇవన్నీ చూస్తున్నాం కూడా మనం. కానీ ప్రభు ఏమైనా ఊరుకున్నాడమ్మా? తర్వాత తన ప్రవక్తను పంపించాడు. తర్వాత సమూయేలు చిన్న పిల్లోడు, ఆ బిడ్డ చేత కూడా చెప్పాడు, అమ్మా మీ ఇంట్లో వయోకాలం వృద్ధుల దాకా ఎవరు ఉండరు, తర్వాత వాళ్ళు ఒక రొట్టె ముక్క కోసం కూడా వాళ్ళు వెళ్ళి దండం పెట్టి 2వ అధ్యాయము 36లో మనం చూసినట్టయితే, 1 సమూయేలు 2:36లో చూసినట్టయితే, ఒక ఉద్యోగం కోసం ఈ యాజకుల పిల్లలు ఎలా ఉన్నారంట, ఉద్యోగం కోసం దండం పెట్టి వాళ్ళ దగ్గర రొట్టె ముక్క అడుక్కునే పరిస్థితికి వచ్చారనమాట. అంటే యాజకత్వం చేసుకొని ఎంతో ఘనమైన దాన్ని, దేవుడిచ్చిన దాన్ని వాళ్ళు కాపాడుకోలేని స్థితిలోకి వచ్చేసారు. వచ్చి ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడుతున్నాయి, వృద్ధుల దాకా వాళ్ళు జీవించరు. తర్వాత వాళ్ళ ఉద్యోగం కూడా వాళ్ళకు ఉండదు, చదువులు వాళ్ళకి రావు. ఎందుకంటే యెహోవా భక్తులు కలిగి ఉంటమే జ్ఞానానికి మూలం. ఇంకా చదువుకోవటానికి వాళ్ళ దగ్గర భయం లేదు, భక్తి లేదు, ఇంకా చదువు లేదు, సంఘ క్రమం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు, తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళు ఇష్టము, తల్లిదండ్రులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇష్టమై, కానీ ప్రార్థనకు కూడా రాని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు దండం పెడతారంట ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళి. ఎలా మనం స్త్రీలమైన మనం మన బిడ్డల పరిస్థితి గమనించుకుంటున్నామా? మన ఇంట్లో ఏం జరుగుతున్నాయి? మనం ఒకవేళ చెప్పిన దానికి వ్యతిరేకంగా మన మీదకి లెగుస్తున్నారా? ఒక్కోసారి ఎంత కోపమో, చేసే తప్పు చెప్తే ఎంత కోపం వస్తుందంటే ఇంకా ఎదురు మనిషిని చంపేసినా కానీ ఆశ్చర్యపోవటానికి లేదు, అంత కోపాలు వస్తున్నాయి. ఎందుకు? ఆ లోకంలో అలా జ్ఞానము ఇంట్లోకే వచ్చేసింది, లోక జ్ఞానం ఇంట్లోకే వచ్చేసింది. కాబట్టి మనం ప్రార్థించే స్త్రీలంగా ఉండాలా. మనం ఎవరి కోసం ప్రార్థించాలా? ఫస్ట్ మన కుటుంబంలో మన బిడ్డల కోసం ప్రార్థించాలా, తర్వాత మనవ సంతానం కోసం ప్రార్థించాలా. ప్రభువా అంతం వరకు వీళ్ళు పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వేదానికి సహాయం దయచేయ్యా అని చెప్పి మనం విలపించే వాళ్ళంగా ఉండాలా. ఒక్కొక్కసారి కోపం వస్తుంది. తర్వాత యోబు మీద పని వాళ్ళు ఎంతో దయగా చూశాడు, కానీ ఆయన్ని మడిమెత్తి కొట్టబోయారంట. అంటే అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ప్రభు ముందే చెప్పాడు, ఎవరింట్లో వాళ్ళు వాళ్ళకే శత్రువులు అవుతారు, వాళ్ళు అలా వ్యతిరేకిస్తారు, వ్యతిరేకంగా జీవిస్తారు అంటున్నారు. కానీ మనం ఏం చేయలేకపోవచ్చు, కానీ ప్రార్థన మనకు ఆటంకంగా ఉండదు. ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలంట. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతో ప్రార్థన చేస్తుందంట. ఆ బిడ్డ ఎంతో గజ దొంగలాగా అన్ని పనులు చేయటం నేర్చుకొని చేస్తుంటే తల్లి మటుకు తన ప్రార్థన మరవలేదంట. అలా ఉన్నప్పుడు ఒక దొంగతనం చేసి దాంకోటానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు ఆ బల్ల కింద దాంకున్నంట. దాంకున్నప్పుడు నువ్వెక్కడ దాంకున్నా, నేను ఆకాశంలో ఉన్నా నేనున్నాను, భూమి మీద ఉన్నా నేనున్నాను, సముద్రంలో ఉన్నా నేనున్నానని సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు నేను ఇక్కడ దాంకున్నానని ఆయనకి ఎట్లా తెలిసింది అని చెప్పి అప్పుడు బయటకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని బిడ్డగా మారంట. అంటే ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. మన చుట్టూ పరిస్థితులు ఎలాగైనా ఉండని, కానీ మనకి మనం ప్రభు దగ్గర, ప్రభా ఈ కార్యాలు ఇలా ఉన్నాయి, మేమేం చేయలేం ప్రభా, మాకేం తోచట్లేదు, మాకు శక్తి లేదు, ఈ పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి ప్రభా, దయించి
మా ప్రార్థన మా మొరని మీరు ఆలకించండి అని విలపించి, టైం మనకి ఎక్కువగా ఉందమ్మా, అప్పుడు మనం విలపించే వాళ్ళంగా, రోదన చేసే వాళ్ళంగా, అలా ప్రార్థించే వాళ్ళంగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ముందు మన ఇంటి వారు సరిపడితే సంఘం సరిపడుతుంది. సంఘం సరిపడినప్పుడు సమాజం కూడా సరిగా ఉంటుంది. అలాంటి ప్రార్థనా జీవితం మళ్ళా మనం పొందుకోవాలని మనం దేవుడి దగ్గర కోరుకుందాం. ప్రభా, ఈ విషయాల్లో మేము తప్పిపోతున్నాం, మాకు దయచేయ అని. తర్వాత మనం చూసినట్టయితే దేవుని పిల్లల్ని చాలా మంది దూషిస్తూ ఉంటారమ్మా. ఎలా దూషిస్తారంటే, ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే కట్టడలను ఆజ్ఞలను అనుసరిస్తున్నారో వాళ్ళ కోసం వాళ్ళని ఎంతో తక్కువగా, హీనంగా, అంటే ఇంకా వాళ్ళకి ఇంకా సబ్జెక్టే లేదు, వాళ్ళ మీదే వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ ఇంట్లో ఎట్టుంటున్నారు, ఇంకా అంత సర్వే అన్నమాట. అలా చేస్తూ వాళ్ళని పూర్తిగా ఇంకా పాతాళంలోకి తొక్కేసి అప్పుడు సంతోషిస్తూ ఉన్నారు. కానీ ప్రభు ఏమాత్రం ఊరుకునేవాడుగా లేడు. ఇక్కడ మనం చూసినట్టయితే బాలాకు ఏమని చెప్తున్నాడు, అయ్యా నువ్వు శపించు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు బిలాంతో. చెప్పినప్పుడు ఆయన ఎంతో ఆశపడిపోతున్నాడు. కానీ ప్రభు ఏం చెప్పాడు, వాళ్ళు నా ప్రజలు, నువ్వు మంచిగాని చెడుగాని మాట్లాడొద్దు వాళ్ళ విషయంలో, నువ్వు డబ్బుకు ఆశించద్దు, కాబట్టి నువ్వు నా బిడ్డల్ని శపించద్దు. అమ్మా, ఇప్పుడు వాక్యానికి నిలబడితే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండి వాక్యం చెప్పడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. సంఘ కాపర్లు పెద్దలు ఏమని చెప్తున్నారు, ఈ విషయం గురించి మాట్లాడండి, ఈ విషయం గురించి మాట్లాడండి అంటే మన వ్యక్తిగత విషయాలు మనం అక్కడికి వెళ్ళి చెప్తూ ఉన్నాం. అంటే ఎవరో చెప్పిన దానికి, వాళ్ళిచ్చే బహుమానాలకి, వాళ్ళిచ్చే స్థానానికి ఆశపడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం వాక్యం చెప్పలేక ఎవరి మీద ఒకళ్ళ మీద చెప్తా ఉంటే ఆ వాక్యము ఫలించట్లేదు. తర్వాత సంఘానికి పోషణ లేదు, బలం లేదు, ఆత్మలో వాళ్ళు ఆశీర్వదింపబడింది లేదు, వర్ధిల్లలేకపోతున్నారు. కానీ ఇలా చెప్తున్నారు. కనుక ప్రభు ఊరుకున్నాడమ్మా, దూసిన కత్తితో మార్గంలో నిలబడ్డాడు. అసలు ప్రభు దగ్గర మనం నిలబడగలమా? అలాగా చేసి దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నామా? ఎందుకు ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఇలా చేస్తూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ఎంతో నలిగిపోతారు దేవుని నమ్ముకున్న బిడ్డలు, భక్తిగా ఉన్న బిడ్డలు నలిగిపోతున్నారు. ఇప్పుడు మనం ప్రభు సన్నిధిలో, ప్రభా సహాయం దయచేయ, మా కోసమే కాదు, మా సంఘ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయని ఎంతగానో ప్రార్థించాల్సిన సమయం మనకి వచ్చింది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగానో ప్రేమించి అహరోను వంశానికి ఇచ్చాడు రాజు యాజకత్వ వంశం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే దాన్ని వాళ్ళు తృణీకరించినట్లుగా చూస్తున్నాం. నిర్గమకాండం 28లో మనం చూస్తే 2వ వచనంలో చూస్తే ఆ వస్త్రాలు ఘనత కలిగిన వస్త్రాలు అంట. అవి జ్ఞానాత్మ పూర్ణులే దాన్ని తయారు చేయగలరంట. అట్లాంటి వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. మనకేమి ఇచ్చాడమ్మా? నీతి వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు ప్రభు. తర్వాత దాన్ని మనం తృణీకరించలేము. రక్షింపబడిన తర్వాత మనం దాన్ని తృణీకరించలేము. అది ఘనంగా మనకి ఇచ్చాడు. మనం ఎవరు? రాజులనే యాజక వంశంలో ప్రభువు చేర్చాడు. కాబట్టి వాటిని మనం భద్రంగా కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో మెలకువగలిగి ఉంటున్నాము. కానీ సమస్యలు అనేకమైనవి వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ వాటికి మనం ఎన్నడూ కూడా భయపడే వాళ్ళంగా ఉండకూడదు. తర్వాత మనం చూస్తే ఏషియాలో 40లో చూస్తేమా మనము ఇక్కడ 8వ వచనంలో చూస్తే ప్రభు చెప్తున్నాడు, సియోను 9వ వచనంలో, సియోను సువార్త ప్రకటించుతున్నదానా, ఉన్నత పర్వతం మీదకి ఎక్కు, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలంగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇదిగో మీ దేవుడు అని యూదా ప్రజలకు ప్రకటించు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వేం భయపడద్దు, పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఇంకా బలం తెచ్చుకో, నేనున్నాను, సర్వశక్తి గల దేవుడిని, నేను నీకు తోడుగా ఉన్నాను, కాబట్టి భయపడద్దు, ఇంకా బలం తెచ్చుకొని ప్రకటించు. ఏమని? ఆయనే రక్షకుడు, ఆయనే మన కొరకు చనిపోయాడు, ఆయనే మృతిని గెలిచి లేచాడు,
మనం రక్షింపబడాలా లేకపోతే నరకపాత్రులం అవుతామని మనం బలంగా ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. దేనికి మనం భయపడకూడదు. ఎందుకంటే మనం రాజులైనా యాజక వంశంలో ప్రభు ఇచ్చాడు. ఆనాడు యాజకులకి ఇచ్చాడు, ఈరోజు మనకందరికి కూడా ఇచ్చాడు. తర్వాత మనం 63లో చూస్తే యెషయాలో 17, 18, 19లో చూసినట్టయితే యూదా ప్రజలు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, ఇజ్రాయేలీలు ఎట్లా ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా మేము మార్గం తప్పిపోయాం ప్రభా, మమ్మల్ని మరలా మార్గంలోకి నడిపించు, మేము ఎందుకు ఇలా జీవిస్తున్నాము, మిమ్మల్ని ఎరగని వాళ్ళంలాగా మేము జీవిస్తున్నామయ్యా, మళ్ళీ మమ్మల్ని నడిపించు. అవును, ఏ పరిస్థితుల్లో మనం పడిపోతున్నామో, ఏ విషయంలో బలహీనంగా ఉంటున్నామో అప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చే, అయ్యా నా బలం సరిపోవట్లేదు ప్రభా, ఈ నిందలు అవమానాలతో నేను భరించలేకపోతున్నాను ప్రభా, కానీ ఈ విషయంలో నాకు తోడుగా ఉండు, నువ్వు నిలబెట్టయ్యా నేను నిలబడతా, నా శక్తి అయితే సరిపోవట్లేదు అని మనం అంతం వరకు నిలబడే వాళ్ళంగా ఉండాలి. ఈ శ్రమలు, తుఫాను లాంటి కష్టాలు మన ఎమ్మటి వస్తూనే ఉంటాయి, కానీ వాటిలో నుండి దేవునికి మనం ఏమనుకోవాలా, మమ్మల్ని బలపరచయ్యా, మాకు శక్తి చాలట్లేదు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. తర్వాత 6వ అధ్యాయంలో చూసినట్టయితే ఇర్మియాలో తర్వాత 14లో దేవుడు చెప్తున్నాడు, సమాధానం లేని సమయంలో మీరు సమాధానం అని చెప్తూ నా ప్రజలు గాయాలు పైనే కడుగుతున్నారు, నా ప్రజలు గాయాలు మీరు పైనే కడుగుతున్నారు. సంఘంలో ఎంతో గాయపరచబడిన వాళ్ళు ఉన్నారు, తర్వాత కుటుంబంలో గాయపరచబడిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరి కోసం మనం ఎలా ఉన్నామా, ఊరిక ఏమవుదు బాగుంటుంది సర్దుకుంటే అని చెప్తున్నాం. ఆహారం లేని వాళ్ళకి నీకేమవుదు అంటున్నాం, కానీ అట్లా కాదు, మనం ప్రతి అవసరం తెలుసుకొని చేయగలిసిన సహాయం చేస్తూ వాళ్ళకి గాయాలు గట్టిగా కట్టే వాళ్ళంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, గాయాలు పైనే కడుతున్నారు, అంటే గాయపడ్డారన్నా జాలి కూడా ఎవరు పడేవాళ్ళు లేరు, బాధపడే వాళ్ళు లేరు, వాళ్ళ కోసం ప్రయాసపడే వాళ్ళు లేకుండా అయిపోయారు. అటువంటి కాలంలో ఉన్నాము. కానీ మనం ప్రభు సన్నిధిలో ఎట్లా ఉన్నా కానీ ప్రభు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు మటుకు మనం గుర్తు పెట్టుకొని దేవుని సన్నిధిలో కొనసాగాలమ్మా, లేకపోతే మనం కొనసాగలేము. తర్వాత ఇక్కడ మనం చూస్తే కాపరి లేరు నా ప్రజలకి, ఎక్కడంటే ఇర్మియా 12లో 10లో చూసినట్టయితే కాపర్లు లేరు నా ప్రజలకి, కాబట్టి వాళ్ళు ఆ తోటను పాడు చేస్తూ ఉన్నారు. అంతేకాదు పాడు చేస్తున్నప్పుడు నా ప్రజలు నా వైపు చూసి దుఃఖిస్తున్నారు, అంటే దుఃఖకాలం వచ్చింది, ఇంకా ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, ఆత్మీయంగా పోషించే వాళ్ళు లేరు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రభు తట్టు చూసి దుఃఖిస్తూ ఉన్నారంట. అయితే చింతపడువాడు ఒక్కడును లేడు, దేశమంతా పాడైపోతుంది, అంటే అలా అయిపోతూ ఉన్నాయన్నమాట పరిస్థితులు. కానీ మనం మటుకు ధైర్యంగా ఉండాలి, ఏ వేట్లు ఉన్నా కానీ ప్రభు మన పక్షాన ఉన్నాడు. తర్వాత ఇర్మియాలో మనం చూసినట్టయితే 17వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే, వాని క్రియల ఫలం చొప్పున ప్రతికారం చేటుకు యెహోవాను నేను హృదయంలను పరిశోధించేవాడును, అంతరింద్రియములను పరిశీలిస్తాను. నేను ఎవరు ఏమైనా అనొచ్చు కానీ భయపడద్దు. నేను ముందే చెప్పాను కదా, మిమ్మల్ని బాధ పెడతారు, కష్టపడతారు, తర్వాత మిమ్మల్ని జైల్లో కూడా వేస్తారు, కాబట్టి మీరు భయపడద్దు, కానీ నేనున్నాను మీకు తోడుగా, హృదయాలను పరిశీలించే దేవుడిని నేనే, తర్వాత అంతరింద్రియాలను పరీక్షించే దేవుడిని నేనే. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నాడని ఉన్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి మనం దాటుకోగలుగుతాం. తర్వాత యెహెజ్కేలు 34వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ప్రభు ఏమని సెలవిస్తున్నా అంటే, కాపర్ల గురించి చెప్తున్నాడు, తమ కడుపుని నింపుకుంటున్నారంటమ్మా. ఇప్పుడు చాలా విషయాలు వస్తున్నాయి, అమ్మా నేను ఈ కష్టంలో ఉన్నాను ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు మన సంఘంలో బిడ్డలు ఏం చేస్తున్నారంటే ఆదరణ లేక, ప్రేమించే వాళ్ళు లేక, వాళ్ళని దగ్గర తీసుకునే వాళ్ళు లేక,
పక్కన వేరే సేవకుల గురించి చూసినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నా అంటే 7 వారాలు మీరు ప్రార్థన పెట్టుకోండి, మేము ఒక 5గురం వస్తాము, ఒకళ్ళం చేపలు తింటాము, ఒకళ్ళు మాంసం తింటాము, ఒకళ్ళు మేము ఆకుకూర తింటాం, ఒకళ్ళు సాంబార్ లేకుండా అసలు తినము, మళ్ళీ మాకు ఒక్కొక్కళ్ళు అందరు కలిసి 5,000 ఛార్జీలు ఇవ్వాలా. ఇప్పుడు ఈ కాలం వచ్చిందమ్మా, అది 7 వారాలు ప్రార్థన పెడతారంట. అంటే ఏమైపోయింది, ఆదరించే వాళ్ళు లేక అలాగా అయిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ కడుపు ఇక్కడ స్పష్టంగా ప్రభు రాయించాడు 34లో ఎహెజ్కేలులో 2 చివర్లో వాళ్ళు కడుపు నింపుకుంటున్నారంట. వాళ్ళు కడుపు నింపుకుంటున్నారు, గొర్రెల్ని వాళ్ళు మేపట్లేదు కాబట్టి బలహీనమైన ఉన్నాయి, వాటిని బలపరచట్లేదు, రోగం గల వాటిని స్వస్థపరచట్లేదు, తర్వాత గాయపడిన వాటిని గాయం కట్టట్లేదు, తప్పిపోయిన వాటిని వెదకట్లేదు, కఠిన మనస్కులై ఉన్నారు. ఎలా ఉన్నారు, కఠిన మనస్కులు. ఎందుకమ్మా, వాళ్ళ పునాది సరిగా లేదు. ఆ పునాది అంతా ఎలాగుంది, ఏలి కుమారులకి తన కడుపే వాళ్ళ దేవుడు, ఇంకా ఇయ్యండి లేకపోతే మేము బలవంతంగా తీసుకుంటాం. అంటే మేము యాజకులు, మేమేం చేసినా జరిగిపోతుంది కాబట్టి మేము చేస్తున్నాం. అట్లాగా ఒక బలి అర్పించి ఆ మందిరానికి వచ్చే బిడ్డల మీద ఎంత బలవంతం చేస్తుందంటే, ఎందుకు, వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు, కానీ వాళ్ళది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు కాబట్టి సంఘం పాడైపోతా ఉంది. తర్వాత తప్పిపోయిన వాటిని తోలుకొని అసలు వాళ్ళకి ఇంకా శ్రద్ధ లేదు, విడిచిపెట్టేశారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే కఠిన మనస్కులై ఉన్నారు. తర్వాత వాటిని ఏం చేస్తున్నాయమ్మా, అడవి మృగాలు తొక్కేస్తున్నాయి. తర్వాత ప్రతి కొండ మీద దిక్కులేనట్టుగా తిరుగుతా ఉన్నాయి. అంతేకాదు భూమి మీద అంతా చెదిరిపోతున్నారు నా బిడ్డలు. విచారించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు, వెతికే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అడవి మృగాలకి వాళ్ళు ఆహారం అయిపోతున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను పేదల్ని బానిసలుగా వాడుతున్నాను నాన్న. తర్వాత ఇంకా ఆస్తి ఉంటే అది తీసుకొని వాళ్ళకి మంచిగా ఉండి వాళ్ళతో స్నేహంగా ఉంటూ దాన్ని అనుభవిస్తున్నారు. తప్పిపోయిన వాటి లంచాలు తీసుకుంటున్నారు. తర్వాత నన్ను పిలువు వాక్యానికి, నేను నిన్ను పిలుస్తా. నీ దగ్గర వాక్యం ఉన్నా పర్లేదు, వాక్యం లేకపోయినా పర్లేదు, నా సంఘం, నా బిడ్డలు, నా గొర్రెలు పోషింపబడకపోయినా పర్లేదు, కానీ నేను తృప్తిగా ఉంటా చాలు. నేను నిన్ను పిలుస్తా, నువ్వు నన్ను పిలువు. ఇంకెక్కడైనా ఇద్దరు సేవకులేమ్మా, ఆత్మీయంగా పోషించే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. తర్వాత వాళ్ళకి వీళ్ళు పొగుడుకోవటం, వీళ్ళను వాళ్ళు పొగుడుకోవటం. దేవుడు ఏమంటున్నాడు, సమయాల దగ్గర 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో నన్ను గనపరిచే వాళ్ళని నేను గనపరుస్తా, కానీ నువ్వేం చేస్తున్నావు, నీ కొడుకుని కొవ్వబెట్టుకుంటున్నావు అంటున్నాడు. అంటే ఎలా ఉన్నాము, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే, ఒకరినొకరిని మెచ్చుకుంటూ మనకు అనుకూలమైన బోధలు చేసే వాళ్ళని పిలుచుకుంటూ, ఎందుకంటే మన కుటుంబ విషయంలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి అవి బయట పెడతారు కాబట్టి మనల్ని వాళ్ళు మెచ్చుకుంటూ, వాళ్ళని వీళ్ళు మెచ్చుకుంటూ, అంతే. నా ప్రజల పరిస్థితి, నా సంఘ పరిస్థితి ఎలా ఉందంటే ఇలా అనాథలుగా అయిపోయారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు, ఈ చూడండి దాంట్లోనే ఎహెజ్కేలు 34లో 15లో మనం చూసినట్టయితే, నేనే నా గొర్రెల్ని మేపుతాను, నేను వాళ్ళ కాపరిగా ఉంటాను. పరిస్థితులు అలాగే ఉంటాయని అనుకోవటానికి లేదు. మన ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన ఎంతో కార్యాలు జరిగిస్తుంది. తర్వాత అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. తర్వాత మన సంఘాల్లో పాత వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఎంతో సేవ జరుగుతుంది. కొన్ని సంఘాలు అయితే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా జిల్లాలో ఉన్న, నెల్లూరు జిల్లాలో ఉన్న సంఘాలు, ఒక బిడ్డ మొన్న సేవకు పోయినప్పుడు భాషమ్మ ఆంటీ కొడుకు, అయ్యా ఎట్లా ఉంది మా నెల్లూరు జిల్లాలో సంఘం అంటే, అక్క ఏం చెప్పేది, సంఘం అయితే చర్చ అయితే పెద్దగా ఉంది, దాంట్లో ఎవరు లేరక్క, ఉన్న 4గురిని కూడా వాళ్ళ కుమారులు హింస పెడుతున్నారక్క, వాళ్ళు ఇష్టంగా వాళ్ళు వాడుకుంటున్నారు, రాత్రులు ఆరాధన జరుపుతున్నారు, వాళ్ళు ఆడోళ్ళక్క చుట్టుపక్కల నుంచి రాలేక
భర్తల చేత బాధింపబడుతున్నారు. అమ్మా మరి ఎందుకు ఏడ్చాడు నెహెమ్యా? నా మందిరం యెరూషలేం గుమ్మాలు కాలిపోతున్నాయి, ప్రాకారపు గోడలు కూలిపోతున్నాయి, ఏడుస్తున్నాడు. రండి కట్టుదాం. అవమానపరిచే వాళ్ళు ఉన్నారు కట్టేటప్పుడు. తర్వాత ఏమన్నాడు? ప్రభా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. అంతేమ్మా. మనకి ఏం ఫలాలు లేకపోవచ్చు భూమి మీద, కానీ ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకరోజు ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి ఎంతో కన్నీరు వస్తుంది, ఆ పరిస్థితులు విన్నప్పుడు ఎంతో వేదన వస్తుంది. అమ్మ కొన్ని సంఘాలు మాత్రమే నిలబడి ఉన్నాయి. మంచి మంచి పేరు కలిగిన సంఘాలు కూడా ఇప్పుడు ఎవరు సంఘం మందిరాలు ఉన్నాయి కానీ దాంట్లో ఆరాధన కూడా జరగలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే తరం వెంబడి తరం వచ్చి నిర్లక్ష్య స్వభావం చేసి ఆ సంఘాన్ని నిర్లక్ష్యం చేసి ఆదరించే వాళ్ళు లేక ఆ సంఘాలు కనిపించకుండా పోతా ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం నాన్న. మనకి ప్రార్థన చేసే సమయం వచ్చింది. మనం ప్రార్థన చేద్దాం. ఇవన్నీ మనం రాసుకుందాం. ప్రభా ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి, సేవ ఆగిపోతుంది ప్రభా. అయ్యా మీరు కనికరం చూపండి తండ్రి, మరలా మా సంఘాన్ని కట్టండి ప్రభా. లేపండి తండ్రి, బిడ్డల్ని ఆదరించండి. ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మీయంగా ఎదగాలని ఆ బిడ్డలకి సహాయం దయచేయమని మనం మళ్ళా ప్రార్థన చేద్దాం. మళ్ళా మన పూర్వస్థితి మనకు కావాలని మనం ప్రార్థించే వారంగా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? 17లో నేను వాటిని తీసుకొని వారికి తోడుగా ఉంటాను, వాటికి స్వచ్ఛమైన నీళ్లు తాగిస్తాను. వీళ్ళు ఏం చేస్తున్నామా ఆ నీళ్లు కుళ్ళులుగా చేస్తున్నారంట. కాళ్ళతో తొక్కి వాళ్ళు తొక్కిన తర్వాత ఈ గొర్రెలు తాగాలంట. అంటే ఎలా శ్రమ పెడుతుందంటే హింసలు పెట్టి శ్రమలు పెట్టి వాళ్ళని అలా బాధ పెడతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు నేను వస్తాను, వాటికి మంచి నీరును అందించేవాడిగా ఉన్నాను, నేను విడిచిపెట్టను, నేను సహాయం చేస్తాను, మీ మొర ఆలకిస్తాను, మరలా వాటిని తిరిగి కడతాను, లేపుతాను. కాబట్టి నేను ఉన్నాను, నేను వస్తాను, నేను తోడుగా ఉంటాను, వాళ్ళకి మంచి దొడ్డిని ఏర్పాటు చేస్తాను, ఆహారం గల ప్రదేశంలో మేపుతాను, మళ్ళా నేను వాటిని తిరిగి కడతాను అంటున్నాడు. అంతేకాకుండా 34 చివర్లో మనం చూసినట్టయితే నా గొర్రెలను నేను మేపుతున్నా, గొర్రెలు నాకు మీరు మనుషులు. ఎవరు ఆ గొర్రెలు? ఎవరంట? మనమేంట, మనుషులమంట. తర్వాత నేను మీ దేవుడిని, కాబట్టి భయపడద్దు. పరిస్థితులు ఎంతో బాధకరంగా ఉండొచ్చు, కన్నీరు పెట్టే విషయాలు మనం వింటున్నాం, కానీ ప్రభు మరలా లేపేవారుగా ఉన్నారు. కానీ ప్రయాసపడుతున్నారమ్మా బిడ్డలు. ఆ ప్రయాసపడే వాళ్ళకి మనం తోడుగా ఉంటున్నామా, లేకపోతే సహాయంగా ఉంటున్నామా? వాళ్ళని నిందించి వాళ్ళ బిడ్డ తరాన్ని జీవితాలు చదివి తర్వాత మనం వాళ్ళు అసలు పూర్తిగా ఇంకా ఆపేశారా? సేవ అన్న పరిస్థితులు ఏర్పడినాక వదిలేస్తున్నామా? అసలు మన ఇష్టంగా చాలా మంది అమ్మ ఈ సంఘాలని పాడు చేస్తుంది, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ పునాది బండ మీద లేదు, ఇసుక మీద కట్టబడిన వాళ్ళు. అసలు బాల్యం నుండి వాక్యం లేదు. బాల్యం నుండి తిమోతి చెప్తున్నాడు, శక్తి గల వాక్యం నువ్వు నేర్చుకున్నావు తిమోతి అని, కానీ అటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి సంఘాలని పాడు చేస్తా ఉన్నారు. వాటి కోసం ప్రార్థన చేద్దామా. మనకి అనంతపూర్ సంఘం దేవుని దయ వలన పెద్దలు ఉన్నారు, తర్వాత వారిని వెంబడించే బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఆ సంఘం ఇంకా గట్టిగా నిలబడింది. అది ఆది సంఘం. మన ఫాక్స్ అంకులు, తర్వాత పెద్ద పెద్ద సేవకులు, అక్కడ అగ్గిరప్ప గారు అందరూ ఉన్నారు. అలాగా వాళ్ళు చూసేవాళ్ళు. అప్పుడు మా అమ్మకి 2 పిల్లలు అయితే మా అక్కని ఎత్తుకొని ఉండి మళ్ళీ నన్ను ఎత్తుకోవటానికి ఇబ్బంది పడుతుంటే ఫాక్స్ అంకుల్ రాత్రులు మేము సేవకి వెళ్ళేవాళ్ళంట. అమ్మ వాళ్ళు వెళ్తుంటే నన్ను ఎత్తుకొని భుజం మీద ఎత్తుకొని, తెల్లగుండి జుట్టు లేకుండా ఉంటే ఉసులు తల్లి అని భుజం మీద ఎత్తుకొని తిప్పేవాడంట అంకుల్ 3 సంవత్సరాలు. ఆ తర్వాత వెళ్ళిపోయారంట. అయితే అలాగ ప్రేమించారు నాన్న వాళ్ళు, అలాగ ప్రేమించారు సంఘాన్ని. అందుకే మన సంఘాలు అనంతపూర్ సంఘం బాగుంది అనుకుంటున్నాం మనం. మీ చుట్టుపక్కల సేవ చేస్తున్నారు కాబట్టి బాగుంది అంటున్నాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు ఏం బాగలేదు నాన్న. ఎవరైనా భార్య భర్తలు భక్తిగా ఉండి సేవ చేయాలనుకుంటే
వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాధలు. నీళ్లు కుళ్ళులు చేసి వాళ్ళు పాడు చేసి వాటిని తాగమంటున్నారంట. ఇంకా ఇంత విషయం చదివినప్పుడు కళ్ళమ్మడ ఎట్లా నీళ్లు పోతున్నాయి అంటే అట్లా ప్రవాహంలాగా పోతా ఉన్నాయి. 19లో కాళ్ళతో కలకల చేస్తున్నారు మీరు కాళ్ళతో అన్న గొర్రెలు వాటిని తాగాల. శ్రమలు హింసలు పెట్టి బాధపెడుతున్నారు. అలాంటి ప్రదేశంలో నా బిడ్డలు ఉండాల్సి వస్తుందని ప్రభు ఎంతగానో వేదన పడుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి వేదనకరమైన పరిస్థితులు అనేక చోట్ల ఉన్నాయి నాన్న. ప్రయాసపడుతున్న వాళ్ళని వెనక్కి లాగుతూ, తర్వాత ఒక బిడ్డని ఒక బీడు భూమిని దున్నమని పంపించి ఆ భార్య బిడ్డలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. అసలు చూస్తే మొన్న జోబ్దాస్ వాళ్ళ దగ్గర ప్రేయర్ జరిగింది సేవకులకి. ఆ బిడ్డలు వచ్చారు. అమ్మా ఎవరు మీరు అంటే, అక్క నేను ఫలానా అంటే, నాన్న నేను కనుక్కోలేకపోతున్నాను. ఏమ్మా ఇట్ అయిపోయారంటే, అక్క సేవ బలంగా చేస్తున్నాం అక్క. తర్వాత ఏమైందమ్మా, ఆ బిడ్డల్ని తొలగించి వీళ్ళు సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుమారుని పెట్టారు నాన్న. అక్కడ వ్యాపారం చేస్తూ సేవ చేస్తున్నారు. అబ్బా ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అసలు ఆ బిడ్డలకైతే 2 బిడ్డలు, వాళ్ళకి తిండి లేదు. ఈ 2 బిడ్డలు సగం అయిపోయినారు. ప్రభా ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని బయటికి తీసుకురా అని ప్రార్థన చేస్తున్నామ్మా. తోడుగా ఉండాలా. ఎన్నో కష్టాల్లో ఉన్నారు బిడ్డలు. ఎంతగానో అంటే తొక్కి నీళ్లు వాటిని మళ్ళీ వాళ్ళని తాగిస్తున్నాబ్బా. ఎంత బాధకరమైన విషయం. సంఘం ఏర్పడిన తర్వాత ఆ బిడ్డలను తోసేసి మన బిడ్డల్ని పెట్టుకొని లోక వ్యాపారం చేసుకుంటూ ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడు ఏమంటున్నాడు, నేనున్నాను మీకు తోడు, కానీ మీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను. ప్రార్థించండి, నేను సహాయంగా ఉంటాను. కానీ నేను విడిచే దేవుని కాదు. నేను మానవ వంటి హృదయం నాకు లేదు. నేను హృదయాలను పరిశీలిస్తున్నాను. మీకుండే ఆసక్తిని నేను చూస్తున్నాను. కాబట్టి మనం అలాంటి ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే హోషేయలు అంటున్నాడు 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే వాళ్ళు తల వెంట్రుకలు నరుస్తున్నాయంటమ్మా. ఒక భక్తుడు చెప్తాడు, అంటే ఇంకా ఆయన భక్తుడు అనాలో ఏమో తెలీదు, సంఘానికి పెద్దగా ఉన్నాడు. ఆయన మన అసెంబ్లీ కాదు, వేరే అసెంబ్లీ నుంచి వచ్చాడు. వయసు ఉందని పెద్దగా చేశారు. ఆయన చెప్తాడు, అసలు సంఘాలన్నిటినీ పాడు చేస్తున్నాడు. కొంతమందికి మందిరం డబ్బులు ఇస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబద్ధ వాక్యాలు చెప్తున్నారు. నోవాహు వాళ్ళలో 4 పోయారంట. వాళ్ళ కుమారులు 3, భార్య భర్తలు 5 పోయారంట. 5 సంఖ్య కోసం అలాంటి వాక్యం చెప్తున్నాడు. తర్వాత ధనవంతుడు లాజరు ఒకటే అంట, చనిపోయిన లాజరు ధనవంతుడు. అంటే ఇంత భయంకరమైన మోస విద్య లేని పాము అంటండి. అంటే ఎలా చెప్తున్నారంటే వాళ్ళు మన సంఘ బేస్ లేదు, పెద్ద వయసు ఉందని పెద్దని చేశారు. పైపెచ్చు పులిపెట్టిన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంఘ పద్ధతులు వాళ్ళ డ్రామాల ప్రకారం ఆరాధన చేసి ఆ పులిపెట్టిన దగ్గర ఎగురుతూ ఒక మాట చెప్తున్నారు. వేరే వాళ్ళ మీద ఎగురుతూ, నేను ఏలి లాంటి వాడిని కాబట్టి నాకు మరణం లేదు, నేను ఇట్టాగే వెళ్ళిపోతా ప్రభు దగ్గరికి. అంటే ఎంతకాలం బతుకుతాడంట, 80 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా బతుకుతాడంట, కానీ ఏలిలాగా వెళ్ళిపోతాడంట. అంటే ఎంతకాలం సంఘాన్ని పాడు చేస్తాడు, ఎన్ని సంఘాలని పాడు చేస్తారు. ఉన్నారమ్మా అటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అసలు కలుషితమైపోయింది, వాక్యం లేదు. ఆశతో బిడ్డలు ఎంతెంత దూరాల నుంచి మందిరాలకు వస్తున్నారు, కానీ ఏది ఆత్మీయ ఆహారం లేదు. తర్వాత అంత వయసు తల వెంట్రుకలు నరుస్తున్నాయి, కానీ దేవుని మీద భయం లేకుండా పోయింది. జీవితం సాఫీగా నడుస్తుంది. తర్వాత దావీదేమంటున్నాడు, ప్రభా నేను తల నరిసిన వాడినిగా ఉండి నేను వాక్యం చెప్పడానికి కాదయ్యా, మీరు జరిగించే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మీ క్రియలు, మహత్కార్యాలు వివరించటానికి, ఎవరికి నా బిడ్డ తరానికి నేను వివరించటానికి నాయన నేను ఇంకా నన్ను ఉంచావు. ముసలివాడినైనా తల నరిసినా నేను ఇతరులకి నీ కార్యాలు చెప్పటానికే నన్ను ఉంచావు. అంతే బ్రతుకుతున్నామంటే, ఈరోజు బతికామంటే
అది దేవుని కోసమే. ఎవరి కోసం చెప్పాలా? ప్రభు కోసం ప్రకటించాలా. అంతేగాని నా ఆరోగ్యం చూడండి, నా బలం చూడండి, నా నేను ఎలా ఉన్నానో చూడండి, నేను చెప్తే అసలు ఎదురులేదు, నాకు కానీ వ్యతిరేకంగా చెప్తే వాళ్ళని ఇంకా ఉండను. ఇలాగా వయసు వస్తుంది, వెంట్రుకలు కూడా తెల్లబడుతున్నాయి, కానీ ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో ఉండటం వలన అనేక ఆత్మలు సంఘంలో గొర్రెల్లాంటి బిడ్డలు అల్లాడిపోతా ఉన్నాను. మనం ప్రార్థన చేద్దాం. ఈ పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మళ్ళా మనం చూస్తున్నాను అన్న టైం ఉంది. 50లో చెప్తున్నాడు, 1వ అధ్యాయంలో 2:3లో, పెద్దలారా ఆలోచించండి, ఇలాంటి సంగతి మీ దినాల్లో ఎప్పుడైనా జరిగినాయా? అమ్మ, వాళ్ళ దినాల నుంచి చూసాం. మా సంఘాల్లో ఎవరినైనా వాక్యాన్ని పిలిస్తే వాళ్ళు వాక్యం లోతుగా చెప్పగలిగితేనే పిలిచేవాళ్ళు, లేకపోతే పిలిచేవాళ్ళు కాదు. ముఖస్తుతికి పిలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం చూస్తే మీ దినాల్లో ఇట్లాంటి జరిగినాయా? మీ పితరు దినాల్లోనైనా ఇలాగ జరిగినాయా? మీ బిడ్డలు తెలియజేయండి. ఇంకా మనమే లేయాల, మనమే నడుం కట్టుకోవాలా. మన బిడ్డలకి వాక్య సత్యాలు ప్రకటించే రోజులు వచ్చాయి కాబట్టి వాళ్ళకి మనమే నడుం కట్టుకొని మనం యాయల్లాగా బలం తెచ్చుకుని, ఆమె ఎలా చేసిందమ్మా అట్లాగే కొట్టి చంపేస్తాం, కాలు కింద పడిపోయి సైతాన్. కాబట్టి మన బిడ్డలకి ఆ వాక్యాన్ని బోధిస్తూ, మన బిడ్డలకి తెలియజేస్తూ, ఆయన కార్యాలు తెలియజేస్తూ. అసలు చాలా మంది ఏమంటారంటే, చూడండి నాకు ఇల్లు ఉంది, భార్యతో చెప్తారు, నాకు డబ్బు ఉంది, నాకు బలం ఉంది, కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపో, ఇది నాది నాది. ఒక సంఘ పెద్ద ఇట్లాంటి మాటలు భార్యతో కొట్లాడి అక్కడికి వెళ్ళి ఆరాధనలో వాక్యం చెప్పి ఏం ఫలిస్తుంది నాన్న? అది ఎవరిది? ఇది ప్రభు పిలుస్తున్నాడు, ఇప్పుడే వెళ్ళిపోతాం మనం. ఎందుకు ఇంత హింస పెట్టాలా, ఇంత బాధలు పెట్టాలా కుటుంబాన్ని, సంఘాలని? దేవుడు పిలిస్తే మన పరిస్థితి ఏంది? ఆ న్యాయ తీర్పులో మనం నిలబడాలి కదా. కాబట్టి మన పిల్లలకి మనం తెలియజేద్దాం. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, 13లో, యాజకులారా, బలిపీఠం మీద పరిచయం చేయవాళ్ళారా, రోదన చేయండి. పరిచారకులారా, గోనె పట్టుకట్టుకోండి. తర్వాత నైవేద్యము, ప్రాణార్పణ ఆగిపోయింది. వాక్యం లేదు, ప్రార్థన జీవితం లేదు, పరిచర్య లేదు. తర్వాత ఆత్మ ఆశీర్వాదం లేదు, ఆత్మ నింపుదల లేదు. అయ్యో, ఇంత దూరం నుంచి పరిశుద్ధ దినంలో వాక్యం ఇందామని వస్తే ఏమీ లేదు, కష్టపడి వచ్చాం. అబ్బా, ఎందుకు వచ్చామో, రావాలి కాబట్టి వస్తున్నాం వాడుక ప్రకారం. ఇటువంటి పరిస్థితులు ఏర్పడిపోతుంది. కాబట్టి మనం నడుం కడదాం, స్త్రీలంగా మనం నడుం కడదాం, మనం ప్రార్థన చేద్దాం, తర్వాత విలిపిద్దాం, అంగలారుద్దాం, ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం. మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ తర్వాత మనం పరిగెత్తగలిగితే పరిగెత్తుదాం, నడవగలిగితే నడుద్దాం, దోగాడగలిగితే దోగాడతాం. ప్రభు సన్నిధిలో మనం అంతం వరకు ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా మనం నిలబడదాం. ఇక్కడ మనం చూసినట్టయితేమ్మా, ఆమోస్లో చూద్దాము. ఆమోస్లో చూస్తే, మీ పాటల ధ్వని నాకు వద్దు. తర్వాత ఏమంటున్నాడు ప్రభు, నాకు మనసు లేదు. తర్వాత న్యాయంగా ఉండండి, నీతిని ప్రవహింపజేయండి. మీరు పాటలు పాడుతున్నారు, నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు ఎలా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి. తర్వాత అదే ఆమోసు 6లో మనం చూస్తే 5లో, స్వరమండలమును కలిసి పిచ్చి పాటలు పాడుతూ దావీదు వలనే వాయిద్యములు తర్వాత కల్పించుతున్నాం అనుకుంటున్నారు. మీ 7 చివర్లో సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని నాకు వద్దు. అసలు చాలా మంది చెప్తారు, కొంతమందికి పాడే వరం ఇస్తామా దేవుడు, ఆ పాడే వరాన్ని ఏం చేస్తున్నారు, ఇంకా మ్యూజిక్ కలిపి దాన్ని ఏం చేస్తున్నారు, పాటలు పాడి డబ్బులు తీసుకుంటున్నారు. అది దేవుడు ఆ తలంతో సేవ చేయమంటే అది పాడి మ్యూజిక్ కలిపి ఆ స్టేజ్ మీద అంతా అటు ఇటు తిరుగుతూ ఆ మ్యూజిక్తో సమానంగా పాటలు ఎగురుతూ పాడుతూ, దావీదు నాట్యం ఆడాడు కాబట్టి మేము నాట్యం ఆడుతున్నాము దేవుని పులిపీఠం మీద. ఎలాగా అమ్మా, దేవుడు చూస్తున్నాడు. దావీదు ఎలా నాట్యం ఆడాడు,
దావీదు పాట పాడితే ఎక్కడ నేర్చుకున్నాడు? అడవిలో శ్రమల్లో నేర్చుకున్నాడు, ఆ పులులు వచ్చినప్పుడు నేర్చుకున్నాడు, సింహాలు వచ్చినప్పుడు నేర్చుకున్నాడు, ఎలుగుబండ్లు వచ్చినప్పుడు నేర్చుకున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. తర్వాత ఆయన పాట పాడితే సౌలు రాజులో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. తర్వాత ఆయన పాట పాడితే అందరూ ఆయన వెంబడించారు. ఆత్మీయంగా పాడాడు. కానీ మనం ఎలా అయిపోయామంటే ఏ తలాంతి ఇస్తే ఆ తలాంతిని అది ఒక వ్యాపారంగా చేసుకుంటూ అలాగా అయిపోయాం. కానీ దేవుడికి అట్లా ఇష్టంగా లేదు. తర్వాత నహూము 1 7వ వచనంలో ఎలా ఉందంటే, ఆయన ఉత్తముడు, శ్రమ దినమును ఆయన మనం ఆశ్రయించినప్పుడు తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుతాడు. ఇప్పుడు శ్రమల్లో ఉన్నాం మనం, అంత్యకాలంలో ఉన్నాం. అన్నిట్లో మోసం జరుగుతుంది, అన్నిట్లో. తర్వాత మనం బాల్య దినాల్లో చూసిన సేవ లేదు, బాల్య దినాల్లో చూసిన వాక్యం లేదు, బాల్య దినంలో క్రమశిక్షణ లేదు. మందిరానికి వెళ్ళాలంటే ఎంత గడగడలాడి భయపడేవాళ్ళు. అసలు పులిపీఠం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఎంత భయపడిపోయేవాళ్ళు. వాళ్ళకి అన్నాలేవి, వస్త్రాలేవి, పిల్లలకి ఆహారం ఏది? మరి రేట్లకు సాక్ష్యం చెప్పారు కదా, ఎలా చెప్పారు? కళ్ళమ్మడి అందరికీ నీరు పడింది. అటువంటి సేవ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ పరిస్థితులను బట్టి మనం కూడా ఒక యోధులు లాగా, యాజకులమైన రాజులైన యాజక వంశంలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. హబక్కుకులో 2 మనం 10లో చూసినట్టయితే, దురాలోచనలు చేసి అట్లాగా ఈ మనం ఏ దేనికి పోతే డబ్బేమ్మా. అసలు ఒక సేవకుడు నాతో చెప్పాడు, నేను కాన్ఫరెన్స్కి వెళ్తే, అక్క నువ్వు రా, నేను 10,000 ఇస్తా నువ్వు వాక్యం చెప్పినందుకు, తర్వాత నీకు హోటల్ చూసి పెడతా, తర్వాత నీకు రానుబోను కారు మాట్లాడతా. నేను చెప్పాను, నాయన నేను ఎప్పుడు అట్టాడు సుఖకరమైన సేవ చేయలేదయ్యా. నాకు షుగర్ ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, కానీ నేను తెలంగాణలో అసలు బస్సు దిగితే ఇంకా రిక్షా బండి ఏముండవు, నడుచుకుంటూ ముళ్ళున్న ప్రదేశంలో కూడా వెళ్ళాను. నా బిడ్డ ఏడ్చాడు, అమ్మ షుగర్ ఉంది ఎలా, నేను కార్ తెస్తానంటే నువ్వు ఒప్పుకోలేదంటే, నాన్న ఆ డబ్బులు ఉంటే సేవకులకి ఇవ్వచ్చు నాన్న, మనకు వద్దు, ఆ డబ్బు వద్దు, మనకి దేవుడు లెక్క అడుగుతాడు అని చెప్పారు. అట్లా ఎంతో మంది అమ్మ సేవ చేసిన వాళ్ళు పాత రోజుల్లో ఏడైనా రాత్రులు వచ్చినప్పుడు శవాలు కాల్చుంటే మన అంకులమ్మ, అబ్బా అంకుల్ పేరు మర్చిపోయి, అంకులు ఎక్కడ వాటేసుకుంటాయో అని భయపడేవాడంట. అంకుల్ లెక్చరర్గా చేస్తారు, ఆంటీ కూడా మన దగ్గరికి వస్తుంటారు ఆ అంకులు. తర్వాత అంకుల్ భయపడేవాడంట, ఆయన లెక్చరర్, చాలా సంఘాలు కట్టారు, చనిపోయారు. ఆంటీ మన దగ్గర కూడా వచ్చి వాకింగ్ చేస్తుంటారు, కృష్ణా జిల్లా. అయితే ఆ అంకులు ఇమ్మానియల్ అంకుల్, ఇమ్మానియల్ అంకుల్కి ఇంకా రాత్రులు వస్తూ ఉంటే ఆ శవం కాలుతుందంట, అది వచ్చి అంకుల్ని వాటేసుకుంటుందేమో అన్నంత భయం వేసిందంట అంకుల్కి. అట్లా సేవ చేశారు, అట్లా సంఘాలు కట్టారు వాళ్ళు. తర్వాత అంకుల్ వాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు, మేము సేవ చేసి వస్తూ ఉంటే అక్కడ అరుగుండేదమ్మా, వాళ్ళ పర్మిషన్ అడిగి అక్కడ పండుకొని ఉదయాన్నే మేము లేసి వచ్చాం. ఇట్లా సేవ జరిగింది మనం. కానీ మనం మరలా ప్రభా మమ్మల్ని నిలుపు, మేము ప్రార్థిస్తాం, సేవలో పాల్గొంటాం, ఎంతో కొంత ప్రయాసపడతాం తండ్రి, మమ్మల్ని మళ్ళా బలపరచు అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు డబ్బు కోసం ఎట్లా చేస్తుందంటే, ఎలా ప్రోత్సహిస్తుందంటే, ఆ డబ్బు తీసుకొని మరి ఏం చేసుకోవాలమ్మా, నేను ఆ డబ్బు తీసుకొని ఏం చేసుకోవాలా? అబ్బా ఎంత బాధాకరమైన విషయం. వాక్యం డబ్బులకి ఒక మెసేజ్ 10,000 ప్రభువా, ఎట్లా పరిస్థితులు అయిపోయినాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఏమంటున్నాయంటమ్మా, దూలాలు చూడండి నాన్న, 11వ వచనంలో హబక్కుకు 2:11 మన ఇంటి దూలాలు మన మీద సాక్ష్యం పలుకుతాయంట. తర్వాత మన గోడలులోని రాళ్ళు దేవుడిని మొరుపెడుతున్నాయంట. అంతేకాకుండా అవన్నీ కూడా మన మీద సాక్ష్యం పలుకుతాయంట. మనం ఏమేం చేస్తున్నామో వాటన్నిటి గురించి సాక్ష్యం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, పదవుల కోసం,
మర్యాదల కోసం గౌరవం కోసం మనం చేసినట్టయితే అవే దక్కుతాయి, కానీ ఆత్మలు మనకి దక్కవు. పోయినందువలన ప్రయోజనం ఏం లేదు. తర్వాత ఆత్మల్ని కూడా బలపరచలేము, ఎవరికి మేలు లేదు. అటువంటి పరిస్థితుల్లోకి రాకుండా ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా, మన పరిస్థితులు బాగాలేవు ప్రభా సహాయం దయచేయమని. తర్వాత మనం చూసినట్టయితే మా జకర్యాలో ఒకరినొకరు కరుణావాత్సల్యం కనపరచుకోండి. 7:9-10 ఒకరినొకరు కరుణావాత్సల్యం కనపరచుకోండి. విధురాణులని, తండ్రి లేని వారిని, పరదేశుల్ని, దరిద్రుల్ని బాధ పెట్టద్దు. మీ హృదయమందు సహోదరులతో ఎవరికి కీడు చేయొద్దు. అంతేమ్మా, మనకి ఏం వద్దు. ఒకవేళ కీడు చేయొద్దు, మనకు తెలియకుండా జరిగితే ఎవరైనా చెప్పినప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకుందాం, తప్పులేదు. కానీ మనం తెలిసి అంటే ఎంత బలహీనులు కీడు చేస్తున్నామా, వాళ్ళకి ఏముంది పాపం, వాళ్ళకి ఏముంది? బలహీనులు, పరదేశులు, విధవరాండ్లు, తండ్రి లేని పిల్లలు, వాళ్ళకి వెళ్ళి కీడు చేయటం ఏంది? అసలు వాళ్ళ దగ్గర తీసుకోవటం ఏంది? వాళ్ళని బాధ పెట్టడం ఏంటి? కాబట్టి ప్రార్థన చేద్దాం, నాన్న కనికరం చూద్దాం. మా చిన్నతనంలో మేము ఎవరైనా విధవరాళ్ళు ఉన్నప్పుడు దూరం నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ కోసం ఉదయాన్నే అన్నం కూర వండుకునే వాళ్ళు. మామూలుగా ఇంట్లో బాక్సులు అప్పుడు ఉండేవి కదా, ఇస్తర్లు ఉండేవి, కవర్లు కూడా లేవు. ఇస్తర్లో అన్నం పెట్టి ఆ కూరని ఎంతో జాగ్రత్తగా పార్సిల్ చేసి ఆ పేపర్లతో కట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ దూరంగా వెళ్ళి వాళ్ళు అన్నం వండుకోవడానికి వాళ్ళకి సమయం లేదు, పెద్దోళ్ళు. అటువంటి మనకు తగ్గది అంతే చేయక్కర్లేదు. వాళ్ళ మీద భారం మనం పెట్టద్దు, వాళ్ళని కష్టపెట్టద్దు. చేయగలితే సహాయం చేద్దాం, లేకపోతే గమ్మునున్నాం. మాటతో బాధ పెట్టద్దు, వాళ్ళ ఇబ్బందులను పరామర్శిద్దాం, ప్రార్థన చేద్దాం. అమ్మ అంత దూరం నుంచి వస్తున్నారు, మీ కష్ట పరిస్థితులు ఏంది, మీ కుటుంబ పరిస్థితులు ఏంది, మీరు చిన్న కూలీలకు వెళ్తున్నారు, నాటు పనులకు వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, మీ పరిస్థితి చాలు. ప్రార్థన చేద్దాం, ఏం చేయలేకపోయినా. కానీ వాళ్ళని బాధ పెట్టద్దు, బీదలని వాళ్ళని మనం బాధ పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. తర్వాత దేవుడేమని చెప్తుందమ్మా మలాకిలో, నా నామమున భయపడే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. తర్వాత ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉంది, ఆరోగ్యం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే అమ్మా దాంట్లోనే 3లో చూస్తే 16లో చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆయన గ్రంథంలో రాస్తాడంటమ్మా, వింటాడంట ప్రభు. కానీ మళ్ళీ 13లో అంటున్నాడు, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంట, గర్వపు మాటలు. దేవుని సేవ చేయటం నిష్ఫలం, ఆజ్ఞలు గైకొనటం వ్యర్థం. ఆ తర్వాత ఆయన సన్నిధికి వచ్చి దుఃఖాకాంతులుగా ఉండటం ప్రయోజనం ఏంది? గర్విష్ఠులు బాగున్నారు, దేవుని బిడ్డలు కష్టాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అవన్నీ పడతా ఉన్నారని చెప్పుకుంటున్నారంట. కానీ ప్రభువు ప్రతిదింటున్నాడంట, మన కష్టాన్ని చూస్తున్నాడంట, మన బాధను చూస్తున్నాడంట ప్రభు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. హేళన జరిగిద్దని ప్రభు ముందుగానే మనకు తెలియజేస్తాడు, జరుగుతున్నాయి. తర్వాత ప్రకటనలో మనం చూసినట్టయితే 19లో 7లో మనం చూస్తే గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనం పాల్గొంటాం. ఆయన వస్తాడు, మనం తీసుకెళ్తాడు. ఏమంటున్నాడు, ఆ వివాహంలో మీరు ఉంటారు కాబట్టి అక్కడ ఏమున్నాయంట, ప్రకాశంలో నిర్మలమైన సన్నని నారబట్టలు ఉన్నాయంట. అవేంటి? పరిశుద్ధుల నీతి క్రియలు, మనం చేసే ప్రతి నీతి క్రియ. తర్వాత ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం మనం అక్కడ ఉంటాము, మన నీతి క్రియలు అక్కడికి చేస్తాయి అన్నమాట. ఇక్కడ మళ్ళీ మనం చూసినట్టయితే చివరిగా చూద్దాం, ప్రకటన 14:4లో చూస్తే, మనం దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు, వీరు అనింద్యులు, వీళ్ళ నోట్లో ఏం లేదు, తప్పు పొరపాట్లు లేవు. వాళ్ళ తండ్రి, మనం ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళం కాబట్టి మన నోట్లో అబద్ధాలు లేవు, అనిందులం. అమ్మ అక్క ఉందని నేను చెప్పట్లేదు, కెజక్ ఉందని. అసలు నన్ను కెజక చూసిన నంద్యాలలో అంతే. తర్వాత నేను అక్క మేము కాజీ ఇది వరంగల్లో సీరియల్ మీటింగ్ నేను మామూలుగా పెడతాను.
ఆ రోజు వాళ్ళు మైక్లు అన్ని పెట్టేశారు. అయితే బాగా ఏడుస్తున్నా రోడ్లో కూర్చొని, ప్రభా ఈ మైక్లు ఏంది, నేను చాట్ సేవతో చేస్తున్నాను కానీ నాకు వద్దు ఇదంతా, 12 ఏళ్ళ నుంచే నేను చేస్తున్నాను కానీ ఏంది ప్రభా ఇదంతా అని ఏడుస్తాను. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు కెజక్కున్నారు. ఇంకా చూడండి ఎంత ఏడుపు అంటే, కెజక్కేంటి అక్క ముందు నేను నిల్చోవటం ఎంత ప్రభా, మీకు భయపడుతున్నా అక్కకు భయపడుతున్నా ఏడుస్తా. అక్క నిర్దబల సంఘానికి పిలిచారమ్మా, 200 మంది. అన్నాడు వరప్రసాద్ అన్న, ఏమ్మా నువ్వు లోబట్టలేదంట, వాక్యం చెప్పడానికి వెళ్ళట్లేదంట, ఇంత చిన్నపిల్లలు ఎందుకు భయపడుతున్నావు అన్నారు. మాటకు లోబడు, వెళ్ళమ్మా అక్క పిలిచిన చోట వెళ్ళాను. అక్కకి ఎంత ధైర్యం ఉండాలమ్మా, నన్ను చూసింది ఒక్కసారి. అక్క అంతమందిలో తీసుకెళ్ళి బలపరిచి, అక్క ఎన్ని యాని కానీ జోబ్ దాస్ కానీ, అమ్మ ఇప్పుడు మళ్ళీ జమి కూడా, యాని పరిస్థితుల్లోకి జమి వచ్చేసింది. నేను ఏదైనా కుంగిపోయి బాధపడుతూ కన్నీళ్ళు పెడుతూ ఉన్నప్పుడు అక్క కానీ ఫోన్ చేస్తారు, జోబ్ దాస్ కనిపిస్తే, అన్నా అక్క ఎట్లా ఉంది, అక్కని నేను చూడాలన్నా, అన్నా అక్క ఎట్టుంది అని అడుగుతారు. చాలు నాన్న, కడుపులో మనకేం పెట్టక్కర్లు, ఆ పడిపోయిన స్థితిలో లేపితే అదే మనకి చాలు. బాధలో ఉన్నప్పుడు ఓదారిస్తే చాలు, మనమేం పెట్టక్కర్లు ఒకరికొకరు. సంఘాల కోసం మనం ప్రార్థన చేద్దాము, ఒకరినొకరు ఓదార్చుకుందాం, బలపరుచుకుందాం. నాన్న దేవుడి వాక్యాన్ని దీవించును గాక. వందనాలు సిస్టర్.